హాయ్ అండి. మీలో ఎంతమందికి ఇష్టం క్యాప్సికమ్ బఠానీ కర్రీ? నాకైతే అసలు ఇష్టం ఉండేదే కాదు. కానీ ఇలా చేసుకు తిన్న తర్వాత ఒక్క మెతుకు కూడా వదలకుండా అయితే తినేయడం స్టార్ట్ చేశాను. మీరు కూడా ఆ కర్రీ చూసేయండి, ఎంత టేస్టీగా యమ్మీగా ఉంటుందో. ముందుగా అయితే మసాలా పట్టేసుకుందాం. ఈ మసాలాలోకి నేను అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లాంబొగ్గలు, చెక్క అయితే వేసుకున్నాను. చూసారు కదా, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో బఠానీ కూడా తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో మనం ముందుగా నూరుకున్న ఉల్లిపాయ ముద్ద, టమాటా ప్యూరీ అన్నీ వేసుకుని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి బఠానీ, మసాలా, క్యాప్సికమ్ అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే పోసేయాలి. వాటర్ బాగా పోసిన తర్వాత ఉడకనివ్వాలి. చూసారు కదా, స్ట్రక్చర్ అయితే ఇలా రావాలి. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కరివేపాకు పైన వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, వేడి వేడి క్యాప్సికమ్ కర్రీ తింటే కనుక అద్దరిపోతుంది.